హలో ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లో మనం డిస్ట్రిక్ట్ 9 అనే మూవీ స్టోరీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మూవీ ఓపెనింగ్ సీన్లో జోహానెస్బర్గ్ అనే టౌన్లోకి పాడైపోయినటువంటి ఏలియన్ షిప్ ల్యాండ్ అవుతూ ఉంటుంది. ఆ ల్యాండ్ అవుతున్నటువంటి ఏలియన్ షిప్ ను చూసినటువంటి జోహానెస్బర్గ్ ఆర్మీ వెంటనే ఆ ఏలియన్ స్పేస్ షిప్ ని తన కంట్రోల్లోకి తీసుకుని అక్కడికి వెళ్లి చూడగా ఆ స్పేస్ షిప్ లో వేలాది మంది ఏలియన్స్ వారి దేశానికి ఎలా వెళ్లాలో తెలియక అక్కడే తిరుగుతూ ఉంటారు. దీన్ని గమనించిన శాస్త్రవేత్తలు వారిని అందరినీ ఒక చోటికి పంపిస్తారు. ఇలా వేలాది మంది ఏలియన్స్ ని జోహానెస్బర్గ్ లో ఉన్నటువంటి ఒక స్లమ్ ఏరియాలో ఉంచడంతో అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్స్ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. ఇలా వీరే అల్లరిని ఆపడానికి MNU అనే ప్రైవేట్ కంపెనీ ఏలియన్స్ ఉన్న ప్లేస్ ని మెయింటైన్ చేయడానికి గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ తెచ్చుకుంటుంది. MNU కంపెనీలో పనిచేస్తున్నటువంటి జాన్ ఏలియన్స్ ఉన్నటువంటి స్లమ్ దగ్గరికి వెళ్తాడు. నిజానికి MNU కంపెనీ జాన్ ని అక్కడికి పంపించింది ఏలియన్స్ యూజ్ చేస్తూ ఉన్నటువంటి అడ్వాన్స్ వెపన్ ను వారు కలెక్ట్ చేసి ఆ కంపెనీ ద్వారా ఆ ప్రొడక్ట్స్ ను ఉత్పత్తి చేసి తద్వారా వారు లాభం పొందాలని. కానీ చివరికి ఆ కంపెనీకి ఆ ఏలియన్స్ వెపన్స్ దొరికినప్పటికీ దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలియకుండా పోతుంది. ఫైనల్ గా సైంటిస్టులు ఆ వెపన్స్ ని యూజ్ చేయాలంటే కేవలం ఏలియన్స్ DNA వల్లే పాసిబుల్ అవుతుందని కనుక్కుంటారు. మరోవైపు ఆ ఏలియన్స్ స్లమ్స్ లో ఉన్నటువంటి ఆ ఏలియన్స్ హెడ్ అయిన క్రిస్ వారి గ్రహానికి వెళ్ళడానికి వారి స్పేస్ షిప్ స్టార్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి ఆయిల్ ని తయారు చేసే పనిలో ఆ స్లమ్ లోనే ఒక ల్యాబ్ ని ఏర్పరచుకుని వర్క్ చేస్తూ ఉంటాడు. ఇలా ఉండగా జాన్ ఆ స్లమ్ ని ఇన్స్పెక్షన్ చేస్తూ క్రిస్ వర్క్ చేస్తూ ఉన్నటువంటి ల్యాబ్ దగ్గరకు వెళ్లి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటాడు. కానీ క్రిస్ అక్కడి నుంచి వెంటనే తప్పించుకుని పారిపోతాడు. మరోవైపు జాన్ ఆ ల్యాబ్ లోకి వెళ్లి అక్కడ ఏలియన్స్ ఏం చేస్తున్నాయా అని తన కంపెనీకి రిపోర్ట్ ఇవ్వడానికి వీడియో తీస్తూ ఉంటాడు. ఇంతలో జాన్ అనుకోకుండా ఒక బాక్స్ ను ముట్టుకోవడం వలన ఆ బాక్స్ లో ఉన్నటువంటి ఆయిల్ తనపై పడుతుంది. దాంతో ఆ రోజు నుండి జాన్ ఫిజికల్ గా చాలా వీక్ గా కనిపిస్తాడు. ఇలా ఒక రోజు కుప్పకూలిపోవడంతో హాస్పిటల్లోకి జాయిన్ అవుతాడు. నెక్స్ట్ సీన్ లో హాస్పిటల్లో ఉన్నటువంటి జాన్ బాడీలో చిన్న చిన్న చేంజెస్ కనిపిస్తాయి. ఆ చిన్న చిన్న చేంజెస్ డాక్టర్ క్లియర్ గా అబ్జర్వ్ చేసి చూడగా ఇప్పుడు జాన్ బాడీలో ఏలియన్స్ యొక్క DNA ఉందని అర్థమవుతుంది. దాంతో జాన్ ని బంధించడానికి MNU కంపెనీ తన స్టాఫ్ ని జాన్ దగ్గరికి పంపిస్తుంది. నెక్స్ట్ సీన్ లో జాన్ ని వాళ్ళందరూ ఆ కంపెనీ యొక్క లాబొరేటరీలో టెస్ట్ చేస్తూ ఉంటారు. అలా ఫైనల్ గా వారికి జాన్ టచ్ చేసినటువంటి ఒక కెమికల్ ద్వారా జాన్ ఇప్పుడు కంప్లీట్ గా ఏలియన్ లా మారిపోతూ ఉన్నాడని తెలుస్తుంది. దాంతో జాన్ ని ఉపయోగించి MNU కంపెనీ ఏలియన్స్ యొక్క వెపన్స్ ని యూజ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అది వర్కౌట్ అవడంతో జాన్ శరీరం ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకోవాలని వారు తనపై ప్రయోగం చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. దాంతో జాన్ తన కంపెనీని తనను చంపేయబోతుందని తెలుసుకుని బాగా వీక్ గా ఉన్నప్పటికీ తన ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడున్న వారందరితోనూ గొడవపడి చివరికి ఎలాగోలా ఏలియన్స్ ఉన్నటువంటి స్లమ్ దగ్గరకు చేరుకుంటాడు. ఫైనల్ గా జాన్ ఆ ఏలియన్స్ కి హెడ్ అయినటువంటి క్రిస్ ని కలుసుకుని తనకు జరిగిన దాని గురించి చెప్పగా అప్పుడు క్రిస్ జాన్ ని అర్థం చేసుకుని జాన్ ని తిరిగి మామూలు మనిషిగా చేయాలంటే వారి స్పేస్ షిప్ ను రెడీ చేసుకుని వారు తమ ల్యాండ్ కి వెళ్లాలని, వారి గ్రహానికి వెళ్లిన తర్వాత అప్పుడు తనను తిరిగి మళ్ళీ మామూలు మనిషిగా చేసి మళ్ళీ తనను భూమి మీద వదిలిపెడతానని క్రిస్ జాన్ కి ప్రామిస్ చేస్తుంది. దాంతో జాన్ కూడా క్రిస్ ని అక్కడి నుంచి తన గ్రహానికి పంపించడానికి క్రిస్ కి అవసరమయ్యేటువంటి క్రిస్ తయారు చేసినటువంటి ఆయిల్ ని తీసుకుని రావడానికి జాన్ క్రిస్ తో పాటు కలిసి తన కంపెనీ పనిచేసే లాబొరేటరీ దగ్గరికి వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో జాన్ క్రిస్ యొక్క వెపన్స్ తీసుకుని ఆ కంపెనీలో స్పేస్ షిప్ కావాల్సినటువంటి ఆయిల్ ని తీసుకుంటూ ఉంటాడు. అంతలో క్రిస్ ఆ ల్యాబ్ లో తన తోటి ఏలియన్స్ అందరినీ మనుషులు ఎంత క్రూరంగా చంపి వారిపై ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉన్నాయని తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఆ కంపెనీ ఆర్మీ రావడంతో క్రిస్ మరియు జాన్ ఇద్దరు కలిసి ఎలాగాలో తప్పించుకుని అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. కానీ ఆ పారిపోయే క్రమంలో క్రిస్ చేతిలో ఉన్నటువంటి ఒక ఆయిల్ బాటిల్ పగిలిపోతుంది. దాంతో క్రిస్ వారి స్లమ్ ఏరియాకు చేరుకోగానే జాన్ కి న్యాయం చేయాలంటే వారి గ్రహానికి వెళ్లి తిరిగి రావడానికి వారి దగ్గర ఉన్న ఆయిల్ సరిపోదని, అది తయారు చేయడానికి మళ్ళీ 3 సంవత్సరాలు పడుతుందని, అందువల్ల జాన్ ఇప్పుడు తనతో పాటు వచ్చిన తన గ్రహంలోనే ఉండాల్సి వస్తుందని, అందుకే జాన్ ని అక్కడే 3 సంవత్సరాలు వెయిట్ చేయమని క్రిస్ జాన్ తో చెబుతుంది. కానీ జాన్ క్రిస్ మాటలకు ఒప్పుకోకుండా తన దగ్గర ఉన్నటువంటి ఆయిల్ తో తనను ఎలాగైనా తానే బాగు చేసుకోవాలని క్రిస్ ని కొట్టి అక్కడి నుంచి క్రిస్ ఏలియన్ షిప్ ని స్టార్ట్ చేసి వారి మదర్ ఏలియన్ షిప్ దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కానీ ఇంతలోనే ఆ కంపెనీ వారు జాన్ వెళ్తూ ఉన్నటువంటి షిప్ పై దాడి చేసి జాన్ ని బంధిస్తారు. ఇలా జాన్ ని తన కంపెనీ వారు బంధించి తన కంపెనీకి తిరిగి తీసుకెళ్లి వెళ్తూ ఉండగా అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మాఫియా డాన్ ఆ కంపెనీ వారిపై దాడి చేసి క్రిస్ ను వారితో పాటు తీసుకుని వెళ్తాడు. ఆ మాఫియా డాన్ జాన్ శరీరంపై ప్రయోగం చేసి
తెలిసి తను కూడా అలా మారి ఏలియన్స్ వెపన్స్ ని యూజ్ చేయాలని జాన్ ని ఎలాగైనా తన ప్రయోగానికి వాడుకోవాలని చూస్తూ ఉంటాడు. ఇంతలో మదర్ షిప్ లో ఉన్నటువంటి క్రిస్ యొక్క కొడుకు అక్కడ ఉన్నటువంటి అన్ని ఏలియన్స్ మిషన్ ని తనకు కనెక్ట్ చేసుకుని ఆటోమేటిక్ గా వర్క్ అయ్యేలా చేస్తాడు. అప్పుడు జాన్ దగ్గర ఉన్నటువంటి ఒక మిషన్ యాక్టివేట్ అయ్యి జాన్ ని చంపడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి రౌడీలందరినీ చంపేస్తుంది. తర్వాత జాన్ ఏలియన్ డిఎన్ఏతో ఉండటంతో ఆ మిషన్ ని జాన్ ఆపరేట్ చేస్తూ ఉంటాడు. అలా జాన్ ఆ మిషన్ వేసుకుని మదర్ స్పేస్ షిప్ దగ్గరికి వెళ్తూ ఉండగా అప్పుడు క్రిస్ తన కంపెనీ వారికి బందీలుగా కనిపించడంతో జాన్ ఎలాగైనా క్రిస్ ని కాపాడాలని తన కంపెనీ వారితోనే పోరాడి మరి క్రిస్ ని అక్కడి నుంచి తప్పిస్తాడు. ఇలా తప్పించుకునే ప్రయత్నంలో తన కంపెనీ వారు దాడి చేయడంతో జాన్ ఉన్నటువంటి మిషన్ పాడైపోవడంతో జాన్ అక్కడే ఉండిపోతాడు. దాంతో జాన్ క్రిస్ ని అక్కడి నుంచి తప్పించుకుని తన గ్రహానికి వెళ్లిపోమని చెప్పి క్రిస్ తో చెప్పడంతో అందుకు క్రిస్ ఎలాగైనా తాను తన గ్రహానికి వెళ్లిన తర్వాత తనను మళ్ళీ మామూలు మనిషిగా మార్చడానికి తన కోసం తిరిగి వస్తా అని చెప్పి అక్కడి నుంచి మదర్ షిప్ దగ్గరికి వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో క్రిస్ తన షిప్ ని తీసుకుని మదర్ షిప్ దగ్గరికి వెళ్లి సక్సెస్ఫుల్ గా ఆ ఆయిల్ ని అందులో స్పేస్ చేసి తన ఏలియన్ షిప్ తో పాటు క్రిస్ అక్కడి నుంచి తన గ్రహానికి వెళ్లిపోతాడు. మరోవైపు పూర్తిగా ఏలియన్ లా మారిపోయినటువంటి జాన్ ఎప్పటికైనా క్రిస్ తన కోసం వస్తాడని ఎదురు చూస్తూ ఉంటాడు. సరిగ్గా 3 సంవత్సరాల తరువాత క్రిస్ తన కొడుకుతో పాటు జాన్ ని మళ్ళీ మామూలు మనిషిగా మార్చడానికి భూమి మీదకి వస్తూ ఉంటాడు. అంతటితో ఈ మూవీ కూడా ఎండ్ అవుతుంది.